ఇది ఒక చిన్న పట్టణం, ప్రతి ఉదయం అదే సమయం, అదే దారి. రవి రోజు మొదలయ్యేది ఈ బస్టాప్ దగ్గర ఉన్నొక చిన్న టీ స్టాల్ దగ్గరే. శంకర్ అన్నా ఎక్కువ మాట్లాడడు. టీ ఇస్తాడు, చిరునవ్వుతూ ఇస్తాడు, అంతే. ఒక రోజు మాత్రం అక్కడ టీ లేదు. ఆ చిరునవ్వు లేదు. షట్టర్ మూసింది. రవి మనసులో ఏదో తెలియని ఖాళీని తెచ్చింది. ఒక రోజు, 2 రోజులు, రోజులు గడుస్తున్నాయి. కానీ స్టాల్ తెరవలేదు. అడిగితే తెలిసింది, శంకర్ అన్నా భార్య ఆసుపత్రిలో ఉంది అని. టీ లేకపోవడం కాదు, ఆ అలవాటు లేకపోవడమే రవికి ఎక్కువగా బాధ పెట్టింది. మరుసటి రోజు రవి ఏమీ పెద్దగా చేయలేదు. ఒక చిన్న డబ్బా పెట్టాడు, ఒక చిన్న పేపర్ అంటించాడు. హాస్పిటల్ కోసం అని ఆ పేపర్ మీద రాసి అంటించాడు. రోజూ రవి నే టీ స్టాల్ ఓపెన్ చేసి అందరికీ టీ ఇచ్చేవాడు. టీ డబ్బులు ఆ డబ్బాలో వేసేవాడు. ఒకరిని చూసి ఇంకొకరు, మాటలు లేకుండా అందరూ అదే చేశారు. కొన్ని రోజుల తర్వాత శంకర్ అన్నా తిరిగి వచ్చాడు. అక్కడ మాటలు అవసరం లేదు. ఆ డబ్బా చూసిన క్షణంలోనే అతనికి అన్నీ అర్థమయ్యాయి. మళ్ళీ అదే స్టవ్, మళ్ళీ అదే వాసన, జీవితం మళ్ళీ నడక మొదలుపెట్టింది. కొన్ని బంధాలు మాటలతో కాదు, రోజూ పంచుకున్న అలవాటుతో తయారవుతాయి.